ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె నిర్మించిన మొదటి చిత్రం కమిటీ కుర్రోళ్లు ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె నిర్మాతగా మాత్రమే కాకుండా నటిగా కూడా ఇదివరకు పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా కొన్ని సినిమాలకు అలాగే వెబ్ సిరీస్లకు కమిట్ అయ్యారు. ఇక ఈమె ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక పాట అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలోని నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా అనే పాట తనని చాలా ఇన్స్పైర్ చేసిందని ఈమె తెలిపారు. ఈ పాట విన్న తర్వాత నేను నటిగా ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలని అప్పుడే అనుకున్నాను అంటూ వెల్లడించారు. ఇలా నిహారిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారటంతో నెటిజన్స్ ఈ కామెంట్లపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నిహారిక సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ద్వారా సులభంగా రావచ్చు. కానీ బాలు సినిమాలోని ఈ పాట తనని ఇండస్ట్రీలోకి వచ్చేలా ఇన్స్పైర్ చేసే అంతగా ఇందులో ఏముంది అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మెగా కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ ఇప్పటివరకు ఎవరూ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. కానీ నిహారిక మాత్రం పెద్ద సాహసమే చేసి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే ఈమె మాత్రం ఇప్పటికే 3 సినిమాలలో హీరోయిన్ గా నటించినా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. మరిప్పుడైనా ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.